తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం. ప్రతిపక్ష ఆందోళనలతో లోక్సభ వాయిదా. మాజీ చైర్మన్ ధన్ఖడ్కు సరైన ఫేర్వెల్ లేదంటూ ఖర్గే విమర్శలు. హుడ్కోతో సీఎం భేటీ. తెలంగాణ మెగా ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాల విజ్ఞప్తి. విశాఖ కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం. తుఫాన్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం హెచ్చరికలు. భక్తులకు వాతావరణ శాఖ సూచనలు. హామీల అమలులో ముందడుగు. ఏలూరులో సీఎం చంద్రబాబు సందేశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం. ప్రాంగణంలో మోదీ వ్యాఖ్యలు. ఢిల్లీలో పికిల్ బాల్కు కేంద్రం. సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత రాజ్ నిడిమోరు భూతశుద్ధి వివాహం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు 11 గంటలకు సమావేశమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపులు నిలిపివేయాలని నినాదాలు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రాజ్యసభ కొత్త చైర్మన్ సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన మాజీ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు సరైన రీతిలో ఫేర్వెల్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఖర్గే వ్యాఖ్యలకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిస్పందిస్తూ ధన్ఖడ్పై గతంలో విపక్షం అనుచితంగా ప్రవర్తించిందని కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఆ చైర్ హుందాతనాన్ని దిగజార్చవద్దని ఆయన సూచించారు. తెలంగాణ సీఎం హుడ్కో చైర్మన్ సంజయ్ కుల్శ్రేష్ఠను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగమైన గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై వివరాలు వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం కీలక ప్రాజెక్టుపై తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలని అభ్యర్థించారు. డ్రై పోర్ట్, చెన్నై, బెంగళూరు, అమరావతి మార్గంలో గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందర్ పోర్ట్ రహదారి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతిపై కూడా చర్చించారు. గత ప్రభుత్వంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు హుడ్కో ఇప్పటికే రుణాలు మంజూరు చేసిందని, మరో 10 లక్షల ఇళ్లకు కూడా త్వరలో నిధులు విడుదల చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న టీఆర్ గ్లోబల్ సమ్మిట్కు సీఎం ఆహ్వానం అందించారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై దేశంలోనే అతి పొడవైన 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. విఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు కలిసి 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెనను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాయి. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న గాజుతో రూపొందించిన ఈ లామినేటెడ్ వంతెన ఒకేసారి 500 టన్నుల బరువును తట్టుకోగలదు. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఎటువంటి సమస్య రాకుండా నిర్మించారు. భద్రత దృష్ట్యా ఒకేసారి 40 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాత్రివేళ త్రివర్ణ లైటింగ్తో మెరిసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖను సందర్శించే వారికి భలే థ్రిల్ అందించబోతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ కారణంగా తిరుమలలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షంతో ఆలయం చుట్టూ 4 మాడవీధులు జలమయమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో కూడా నీరు చేరడంతో భక్తుల కోసం సిబ్బంది నీటిని బయటకు పంపే చర్యలు తీసుకున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు భక్తులు తిరుపతి, తిరుమలకు రావడంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పర్యటన వాయిదా వేయాలని సూచిస్తుంది. తుఫాన్ ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో తిరుపతి వెళ్లే భక్తులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. ఏలూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గోపినాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం నల్లమాడులో జరిగిన ప్రజావేదికలో ఆయన ప్రసంగించారు. ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, పింఛన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని అన్నారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ, పరిశ్రమల ప్రోత్సాహం వంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి నిర్మాణం వేగవంతమవుతుందని, 2028 నాటికి తొలి దశ పూర్తవుతుందని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ పరిణామాలను ఒప్పుకోలేకపోతున్నాయని విమర్శించారు. సభలో డ్రామా కాదు, డెలివరీ కావాలనే సూచనతో చట్టసభల్లో ఉన్నతిగా చర్చలు జరగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి అన్ని పార్టీలు కుదిరినంత సహకారం అందించాలని కోరారు. కేంద్రం ఈ 19 రోజులు శీతాకాల సమావేశాల్లో 10 కంటే పైగా కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ పికిల్ బాల్ సీజన్ 1 కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ క్రీడల ప్రేమ గల దేశం అన్నారు. కొత్త క్రీడలను యువత ఆస్వాదించాలన్నారు. ఇప్పుడు పికిల్ బాల్ క్రీడను పరిచయం చేస్తున్నామని, దీని త్వరలోనే ఢిల్లీ స్కూల్లో కూడా ప్రవేశపెడతామన్నారు ఆమె. పికిల్ బాల్ ను యువతకు మరొక విజయవంతమైన క్రీడగా నిలిపే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గాంధీ బొమ్మ, కనమహల్ సెంటర్, నిప్పు సెంటర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాట్లపై కలిగే ప్రభావం గురించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం తుఫాను రేపు బలహీనపడే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సమంత, రాజ్ నిడిమోరు జంట మూడుముళ్లతో ఒకటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లింగభైరవి ఆలయంలో సంప్రదాయ దక్షిణాది శైలిలో వివాహం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే ఇది భూతశుద్ధి వివాహం. అంటే వధూవరుల శరీరం, మనసు, పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేసి దాంపత్య జీవితం సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతతో సాగేలా చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమాన్ని మహిళా పూజారి నిర్వహించడం, లింగభైరవి ఆలయంలో చేయడం ఈ వివాహానికి మరింత పవిత్రతను చేకూరుస్తుంది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.